వాళ్ళేదో ఇన్సల్ట్ చేస్తే వెంటనే వాళ్ళకు పంచిసిరి అక్కడే వాళ్ళని విన్ అవుదాం అనే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ కావాల్సింది విన్నింగ్ కాదు, ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేసామన్నది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, అవమానం ఎప్పుడూ మనలో కసిని పెంచుద్ది. వాడికంటే ఎదగాలి, వాడికంటే బాగుండాలి అని. ఇన్సల్ట్ జరిగినప్పుడు ఆర్గ్యూ చేయొద్దు, ఆ అవమానాన్ని గుండెల్లో పెట్టుకో. మనకి జరిగిన ప్రతి అవమానాన్ని మనం సక్సెస్ కోసం వాడుకోవాలి. అనవసరంగా వాడితో గొడవ పెట్టుకుని వాదించి దాన్ని డైల్యూట్ చేయొద్దు. అవమానం అనేది చాలా విలువైంది, దాన్ని భద్రంగా దాచుకో, వాడుకో. వాళ్ళేదో ఇన్సల్ట్ చేస్తే వెంటనే వాళ్ళకు పంచిసిరి అక్కడే వాళ్ళని విన్ అవుదాం అనే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ కావాల్సింది విన్నింగ్ కాదు, ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేసామన్నది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, అవమానం ఎప్పుడూ మనలో కసిని పెంచుద్ది. వాడికంటే ఎదగాలి, వాడికంటే బాగుండాలి అని. ఇన్సల్ట్ జరిగినప్పుడు ఆర్గ్యూ చేయొద్దు, ఆ అవమానాన్ని గుండెల్లో పెట్టుకో. మనకి జరిగిన ప్రతి అవమానాన్ని మనం సక్సెస్ కోసం వాడుకోవాలి. అనవసరంగా వాడితో గొడవ పెట్టుకుని వాదించి దాన్ని డైల్యూట్ చేయొద్దు. అవమానం అనేది చాలా విలువైంది, దాన్ని భద్రంగా దాచుకో, వాడుకో.